ఖరీఫ్ ధాన్యం కొనుగోలు యాక్షన్ ప్లాన్ను సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ ప్రకటించారు. 66 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, సన్నబియ్యం వేసిన వారికి 500 బోనస్ ఇస్తున్నామన్నారు. నిజామాబాద్లో 6.80 లక్షల మెట్రిక్ టన్నులు, జగిత్యాల్లో 5, నల్గొండలో 4.76 మెట్రిక్ టన్నులతో మొదటి 3 స్థానాల్లో ఉండగా చివరి స్థానంలో భువనగిరి 2.26 మెట్రిక్ టన్నులు ఉందన్నారు. మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ తెలిపారు. మనకి ప్రతిసారి మనం ఏపీక్యూ క్వాలిటీ ప్యాడీ కొనాలి, ఏపీక్యూ ప్యాడీ కొనాలి అంటారు. సో దీంట్లో ఏపీక్యూలో 3-4 రకాలు ఉంటాయి. సో దీంట్లో మొట్టమొదటి మాయిశ్చర్, తాడు, తరుగు. సో అట్లాంటి అంశం రైతులకి లాభం వస్తుంది. దెన్ థర్డ్ థింగ్ ఇస్ రైతులు ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో అవి జరుగుతాయి. ఇది ప్రాపర్ గా ప్లాన్ ఉంటే రైతుల వైపు నుంచి కూడా రైతులు లాభపడతారు. సో అందుకే ఇది రెగ్యులేషన్ లో జరుగుతుంది. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఏం గారు ఇది ఒక షెడ్యూలింగ్ మానిటర్ చేసినట్లయితే మనకి ప్యాడీ సెంటర్ లో ఒకేసారి ప్యాడీ రావడం ఆర్ చాలా రోజుల వరకు అక్కడ వెయిట్ చేయడం అట్లాంటి ఇష్యూస్ కూడా దీనివల్ల సాల్వ్ అవుతుంది. స్టేట్ కి ఆల్మోస్ట్ 95% జనాభాకి టచ్ చేసిన విషయాలు. ఒకవైపు మన అన్నదాతలు వారికి వారు చేసిన శ్రమానికి వారు కష్టపడిన ఎంతో వచ్చిన పంటకి కరెక్ట్ ప్రైస్ రావాలి, వారికి సరిపడినట్టుగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అది ఉండాలి. రెండోది ఎట్ ద సేమ్ టైం మన క్వాలిటీ సప్లై రాష్ట్ర ప్రభుత్వం మన